ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, నేను నిన్ను మరువను. ఆమేన్. చాలామంది చాలా సందర్భాల్లో కొన్ని ప్రమాణాలు చేస్తూ ఉంటారు. ఏంటంటే, నేను నిన్ను మర్చిపోను, నీవు నన్ను మర్చిపోయినా నేను మాత్రం నిన్ను మర్చిపోను, ఎందుకంటే నువ్వు నాకు చాలా ఇష్టము, లేదా నేను నిన్ను చాలా ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టి ఎంతమంది మర్చిపోయినా నిన్ను నేను మాత్రం మర్చిపోలేను, నువ్వు నా గుండెల్లో ఉంటావు, లేదా ఇంకొక మాటలు మాట్లాడుతూ ఉంటారు. మరి కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు పిల్లల్ని ఆయా సందర్భాల్లో మర్చిపోతూ ఉంటారు. పిల్లలు కూడా తల్లిదండ్రులను మర్చిపోతూ ఉంటారు. భార్య భర్తను, భర్త భార్యను, ఇలా అనేక రీత్యా డిఫరెంట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్లో కొన్ని సందర్భాల్లో కొన్ని మనుషులు మర్చిపోతూ ఉంటారు. అది ఏ విషయమైనా కానివ్వండి, ఏ వ్యక్తి అయినా కానివ్వండి. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా నేను మర్చిపోయే దేవుడు కాదు. చాలామంది అనుకుంటాము, నా ప్రార్థన ఆలకిస్తలేడు, నా ప్రార్థనకు జవాబు వస్తలేదు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, నేను దేవునికి ఇష్టము లేదేమో అనేసి అంటూ ఉంటారు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, నేను నిన్ను మరువను. నిన్ను ఎంతమంది మర్చిపోయినా, నిన్ను ఎంతమంది విడిచిపెట్టినా, నేను మటుకు నిన్ను ఎన్నటికీ కూడా విడువను, ఎడబాయను, నిన్ను మరచిపోను అనేసి దేవుడి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నమ్మండి, విశ్వసించండి, ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించండి. దేవుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని మరువడండి. ఎంతోమంది నిన్ను బాగా ఇష్టపడిన వ్యక్తులు కూడా కొన్ని సందర్భాల్లో మర్చిపోయి వదిలిపెట్టొచ్చు. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టి వదిలిపెట్టేవాడు కాదు. నిన్ను ఎప్పటికీ గుర్తు పెట్టుకొని ఉండే దేవుడు, ఆశీర్వదించి దీవించి నిన్ను కాపాడి రక్షించే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.